హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్స్ కూడా ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 18. అదే రెస్టారెంట్ వైపు ఇంకా ఒక లుక్ వేసింది ఆద్య. అప్పుడే ఒక పక్క వెయిటర్స్, ఇంకో పక్క తినేసి హడావిడిగా వచ్చి వెళ్ళిపోయే హడావిడి మనుషులు. ఏంటో ఉరుకుల పరుగుల లైఫ్ అనుకుంది ఆద్య మనసులో. బోర్ కొట్టేస్తుంది, ఇంకా ఎంతసేపు అయినా ఫోన్ మాట్లాడతారు అని చిన్నగా అనుకుంటూ అటు ఇటు చూస్తున్న ఆద్య కళ్ళు అనుకోకుండా పెద్దవి అయిపోయాయి. ఆద్య ఉన్న పలంగా గట్టిగా అరిచింది, రుద్ర గారు అంటూ. ఆ అరుపుకి రుద్ర ఆద్య వైపు తిరగడం, బుల్లెట్ పేరడం ఒకేసారి జరిగిపోయింది. రుద్ర వైట్ షర్ట్ మొత్తం బ్లడ్ అవుతుంటే అది చూసిన ఆద్య అప్పుడే రుద్ర గారు అని అరుస్తూ కంగారుగా అతని వైపు పరుగులు పెట్టిందామె. ఆ బుల్లెట్ సౌండ్కి కంగారుగా మిగిలిన వాళ్ళు కూడా భయపడి బయటికి పరుగులు తీస్తుంటే రుద్ర ఎప్పుడు తనతో పాటే ఉండే లైసెన్స్ గన్ తీసి అటుగా తనని మళ్ళీ షూట్ చేస్తున్నవని పట్టుకుని షూట్ చేస్తూ ఆద్య గెట్ డౌన్ అంటూ సీరియస్గా అరిచాడు రుద్ర. కానీ ఇటు ఆద్య అసలు రుద్ర చెప్పింది ఏమాత్రం వినలేదు. వినాలి అని కూడా అనుకోలేదు అసలు ఆమె. అతనికన్నా తన ప్రాణం ఎక్కువ కాదు ఆమెకు. క్షణాల్లో ఆద్య అతన్ని చేరుతూ, రుద్ర గారు మీకు ఏం కాలేదు కదా, అసలు ఇదంతా నా వల్లే అంటూ రుద్ర నడుము చుట్టూ చేతులేసి ఆద్య ఏడ్చేస్తుంటే ఐసే జస్ట్ షటప్ అంటూ సీరియస్గా అరిచిన రుద్ర తన మీద అటాక్ చేస్తున్న ఒక్కొక్కరిని షూట్ చేస్తూ కంగారు పడిపోతున్న ఆద్య వైపు ఒక లుక్ వేసిన రుద్ర లాంగ్ బ్రీత్ తీసుకుని, ఆద్య ఐఆమ్ ఫైన్, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అంటూ రుద్ర ఆద్యను కూడా తనతో పాటే అటు ఇటు తిప్పేస్తూ ఓసారి బెండ్ చేస్తూ బుల్లెట్స్ అన్నీ వాళ్ళకి తగలకుండా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ ఆద్యాని వాళ్ళకి అనుమానం రాకుండా అలా నడిపించుకుంటూ ఆ హోటల్లో ఉన్న రూమ్లోకి నెట్టి బయట లాక్ చేసి మరింత కాన్సన్ట్రేషన్గా షూట్ చేస్తున్నాడు. తన మీద రివర్స్లో అటాక్ చేసిన వాళ్ళందరినీ రుద్ర. ఇటు లోపల ఉన్న ఆద్య మాత్రం, రుద్ర గారు వింటున్నారా మీరు నా మాట? డోర్ ఓపెన్ చేయండి, ఓసారి మీకేమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను అంటూ లోపల అరిచేస్తూ ఇంకో పక్క తన హ్యాండ్స్తో పని చెబుతూ డోర్ని నాక్ చేస్తుంటే ఆమె చేతులు మొత్తం రెడ్డిష్గా అయిపోయాయి. కానీ నాక్ చేయడం మాత్రం ఆపలేదు ఆద్య. ఇంకా ఎంత అరిచినా, ఎంత డోర్ లాక్ చేసినా ఎవరు డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అదే డోర్కి జారబడిన ఆద్య, ఇదంతా నా వల్లే, ఇంకా ఏం మిగిలిందని, ఎందుకు నాకు ఈ శిక్ష, ఎందుకు కాలం నా మీద ఇంతగా పగ పట్టేసింది, నా లైఫ్ని ఇప్పటి వరకు స్మాష్ చేసింది సరిపోదా, అసలు అమ్మా నాన్నతో పాటే నేను కూడా చచ్చిపోయినా బాగుండేది, ఇదంతా అస్సలు ఉండేది కాదు అనుకుంది ఆద్య నిశ్శబ్దంలో. ఇప్పుడు నా వల్ల మీరు అసలు డేంజర్లో పడేవాళ్ళే కాదు. ఐ లవ్ యూ రుద్ర గారు, ఐ లవ్ యూ సో మచ్. కానీ నా వల్ల మీకేదన్నా అయితే అన్న ఊహ కూడా నాకు నచ్చట్లేదు. ఇంకోసారి నేను బ్రతుకున్నా సరే శవంలాగా మాత్రం బతకలేను. నాకు మీరు కావాలి రుద్ర గారు, కానీ అన్నిటికన్నా మీరు నాకు ప్రాణాలతో ఉండడం కావాలి. నా లైఫ్లో మీరు దొరకడం నాకొక వరం. కానీ మరి అది మీకు, అది నాతోనే ఆగిపోతుంది అనుకుంటే దానికి నేను ఎంత నరకమైనా చూస్తాను. నేను మీకు అస్సలు సరిపడను. నేను గతం మర్చిపోదామనుకున్నా సరే ఆ గతం నుంచి నన్ను మర్చిపోనివ్వదు. నాతో పాటు
మిమ్మల్ని కూడా ఊపిరి తీసుకోనివ్వదు అది. కానీ మిమ్మల్ని నేను వదిలి వెళ్ళే ముందు నేను మీ దానిగా మాత్రమే ఉండాలి. నేను మీకు మాత్రమే సొంతమైన ఆద్యలాగానే పోవాలి. నా లైఫ్ లాస్ట్ పేజీలో మొత్తం మీతోనే ఉండాలి మిసెస్ రుద్ర కార్తికేయన్గా అనుకుంది ఆద్య. అసలు ఈ ఫైటింగ్ మొదలవ్వగానే ఆ హోటల్ మేనేజర్ ఇన్ఫామ్ చేయడం వల్ల ఫాస్ట్గానే పోలీసులు రావడంతో మిగిలి ఉన్న ఆ రౌడీలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు రుద్రతో మాట్లాడి. ఇంత ఫైటింగ్ జరుగుతున్నా సరే రుద్ర ఒంటి మీద ఒక చిన్న గీత కూడా పడలేదు. కానీ కష్టపడి చేసిన ఫైటింగ్కి మాత్రం నుదిటి మీద చెమటలన్నీ అలుముకుంటుంటే ఒంటికి పట్టిన స్వేట్ని తుడుచుకునే లోపే ఆద్య లోపల ఉన్న డోర్ని కొడుతున్న సౌండ్కి వెళ్ళి డోర్స్ ఓపెన్ చేశాడు రుద్ర. అంతే, ఇక ఏమాత్రం ఆలోచించలేదు ఆద్య. రుద్ర డోర్ ఓపెన్ చేయగానే ఇంక చుట్టూ ఎవరున్నారో కూడా, ఎవరు తమని చూస్తున్నారో అన్న సంగతి కూడా పూర్తిగా మర్చిపోయిన ఆద్య రుద్రాని అమాంతం చుట్టేసుకొని ఏడ్చేస్తూ, మీకు మీకు ఏం కాలేదు కదా రుద్ర గారు అని ఒళ్ళంతా తడిమేస్తూ, నన్ను క్షమించండి రుద్ర గారు. ఇదంతా నా వల్లే అసలు ఇదంతా జరిగింది. నేనంటూ అసలు మీతో ఉండకుండా ఉండాల్సింది. నా వల్ల మీకు ఏ సుఖం ఉండదు రుద్ర గారు. అడుగడుగున ప్రమాదాలతో సావాసం. అందుకే నేను చెప్పింది ముందే విన్నారా అసలు మీరు నా మాట? ఇప్పుడు చూడు అసలు ఏమైందో. నీతో ఉండడం మీకు అసలు మంచిది కాదు. నేను ఎక్కడ ఉంటే అక్కడంతా దరిద్రం. నేనొక నష్టజాతకురాల్ని. నాతో ఉంటే మీకు నష్టం తప్పిస్తే అంతెందుకు, నా వల్ల మీకు కడుపులో బుల్లెట్ అన్న ఆద్య మాట అస్సలు ఇంకా బయటికి రాలేదు. అప్పటికే ఆద్యని మధ్య మధ్యలో రుద్ర ఆపుతున్నా అదో డ్రామాలో ఉండిపోయిన ఆద్య రుద్ర చెప్పిన మాటలు వినిపించుకునే స్టేజ్ పూర్తిగా మానేసింది. రుద్ర కొట్టిన దెబ్బకి 2 అడుగులు వెనక్కి వెళ్ళింది ఆద్య. కానీ అంతకన్నా స్పీడ్గా రుద్ర కౌగిలిలోకి చేరింది ఆద్య. వెక్కుతూ, నేను చెప్పేది నిజం రుద్ర గారు. నా వల్ల మీకు అంటుంటే విష్ కామ్ డౌన్. నీ వల్ల వచ్చే సుఖమైన కష్టమైన భరించేంత ఓపిక నాకుంది. అదే ఓపికతో పాటు నిన్ను నేను చచ్చేంత ఇష్టం ఉంది. అది లేనప్పుడు నిన్ను చంపేసి నేను చస్తానే. అంతేకాని నిన్ను వదిలేసి నేను ఒంటరిగా ఉంటే ఇక్కడ నాకేం పని? పెళ్ళం ఎక్కడ ఉంటే హస్బెండ్ కూడా అక్కడే ఉండాలి కదా, అదే రైట్. సో కాస్త నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసి బుద్ధిగా ఉండు. ఎంతసేపు నీకు నువ్వే ఏదో ఆలోచించేసుకుని పుచ్చిపోయిన బ్రెయిన్లో వేరే కొత్త కొత్త ఆలోచనలకి తెర లేపకు రుద్ర అని ఆద్యాన్ని తిట్టేస్తుంటే, నన్ను మీరు మళ్ళీ తిడుదురు కానీ ముందు హాస్పిటల్కి వెళ్దాం. బుల్లెట్ తగిలింది కదా మీకు, బ్లడ్ వస్తుంది కదా, అది ఎంత పోయిందో ఏంటో అంది ఆద్య ఏడ్చేస్తూనే రుద్ర షర్ట్ మొత్తం బ్లడ్ అవ్వడంతో. తన కోసం కంగారు పడిపోతున్న ఆద్య ముఖాన్ని తన చేతులకి తీసుకున్న రుద్ర చిన్నగా స్మైల్ చేస్తూ, నాకేమీ కాలేదే, జస్ట్ వాళ్ళ బుల్లెట్ షూట్ చేసినప్పుడే. అదే టైంలో వెయిటర్ సాస్ తీసుకొస్తుంటే ఆ బాటిల్కి తగిలి నా ఒంటి మీద ఆ సాస్ పడింది అంతే. ఐ యామ్ టోటల్లీ ఫైన్ అని కాన్ఫిడెంట్గా అన్నాడు రుద్ర ఆద్యతో. అవునా, నిజంగా మీకేం కాలేదు కదా అంది ఆద్య నమ్మలేక. హో, ట్రస్ట్ లేదు నా మీద నీకు, రైట్? అయితే ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండగానే నా గన్తో నన్ను నేనే షూట్ చేసేసుకుంటాను. అప్పుడు చూసి తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయి. నా వైఫ్గా అప్లికేషన్ మీద సైన్ చేయి, మెంటల్ ధర అని కసిరిన రుద్ర ఆద్యాని. నాకేమన్నా అయితే ఇలా ఫ్రీగా మాట్లాడతానా అసలు అన్నాడు రుద్ర ఆద్యతో. నో నో నో, వద్దు వద్దు అంటూ రుద్ర నడుము చుట్టూ చెయ్యేసిన ఆద్య
వద్దు, మళ్ళీ వద్దు. అసలు మీకు ఏమైందో అని నేను ఇప్పటి వరకు ఎంత భయపడ్డానో తెలుసా రుద్ర గారు అని ఆద్య ఏడుస్తూ ముక్కులో నుంచి వస్తున్న వాటర్ని రుద్ర షర్ట్కి రాసేస్తుంది. పిచ్చిదనా, ఆ వచ్చిన వాళ్ళు నన్నేదో చేస్తారని ముందు నమ్మడం ఆపి నీ మొగుడి వల్ల వాళ్ళందరికీ ఎంత డేంజరో అని థింక్ చేయడం నేర్చుకో ఆద్య బేబీ. థింక్ బిగ్ అన్నాడు రుద్ర ఆద్యతో. నీ దగ్గర నీ మొగుడు సాఫ్ట్గా ఉండొచ్చేమో కానీ ఊరు అందరి దగ్గర కాదు. నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా అన్నాడు రుద్ర. వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపేసిన ఆద్య రుద్రని భయంతో బల్లెగా ఖర్చుకుపోయింది. ఇంతలో రుద్ర ఏయ్ అంటూ చిన్నగా అరిచి చూస్తున్న అతని లుక్స్కి కాస్త భయపడుతూనే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొచ్చిన ఆద్యకి రుద్ర ఒక ఫ్రెష్ జ్యూస్ తాగించి ఫుడ్ తినకుండానే బయటికి తీసుకొచ్చిన రుద్ర ఆద్యని బైక్ మీద కూర్చోబెట్టి స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఆద్యతో ఉన్న దారంతా రుద్ర కళ్ళకి కొత్తగా కనిపిస్తుంది. అదేం వింతో మౌనం మాత్రమే ఇద్దరి మధ్యలో దొర్లుతుంటే వెక్కిళ్ళ సౌండ్ మాత్రం వస్తుంది చిన్నగా ఆద్య నుంచి. అంది వింటున్న రుద్రకి చిరెత్తుకొచ్చింది. ట్రాఫిక్ ఎక్కువ లేని రోడ్డు మీద ఆ బైక్ మెల్లగా మెత్తగా దూసుకుపోతుంటే రుద్ర చిన్నగా ఎంజాయ్మెంట్ మూడ్లో అరుస్తున్నాడు. ఇటు ఆద్య మాత్రం మళ్ళీ ఎటు నుంచి ఏం డేంజర్ వస్తుందో అన్నట్టు భయపడుతూ తన చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడం మానేసింది. మనుగు తీసుకుని కూర్చుంది అంతే బైక్ మీద. రుద్ర భుజానికి తల ఆనించి వెనుక నుంచి. ఇంతలో రుద్ర అమాంతం ఆద్య హ్యాండ్ని తన ముందుకు తెచ్చుకుని కిస్ చేస్తూ ఇలా నా గర్ల్ ఫ్రెండ్తో బైక్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అన్నది నా డ్రీమ్. అది ఇప్పటికిలా నీతో తీరింది అన్నాడు రుద్ర ఆద్యతో. రుద్ర ఎంత చెప్తున్నా ఆద్య చెవికి ఏది ఎక్కలేదు. కొన్ని మినిట్స్ పాటు ఆ హోటల్లో జరిగిన విషయం ఇంకా ఆద్య అసలు ఆ డ్రామా నుంచి బయటికే రాలేదు. దీంతో ఆద్య నుంచి ఏ రెస్పాన్స్ అవ్వడం లేదని ఫ్లై ఓవర్ మీద బైక్ ఆపేసి ఆద్యని కిందికి దిగమన్నాడు. దిగిన ఆద్య చుట్టూ చూస్తూ ఇక్కడ బైక్ ఎందుకు ఆపారు రుద్ర గారు అంటున్న ఆద్య పెదవులు రుద్ర పెదాల కింద దారుణంగా నలిగిపోతున్నాయి. అతనిస్తున్న నొప్పికి అదే కంట్లో కన్నీళ్ళ సుడులుగా సిగాయి. ఎప్పుడు ప్రేమతో పెట్టే ముద్దు ఇప్పుడు కోపంతో పెడుతుంటే ఆ ముద్దు ఎలా ఉందంటే నీటిలు పెట్టి గుచ్చినట్టు ఉన్న పెయిన్ తట్టుకుంటుంది కానీ స్టాప్ చేయమని అస్సలు చెప్పదు ఆద్య రుద్రకి. కానీ దీంతో ఆ కాసేపటికి రుద్ర విసుగ్గా ఫీల్ అవుతూ వదిలేస్తూ ఇలా తయారయ్యావేంటి? నేను నీకు పెయిన్ ఇస్తున్నాను అని తెలుసు కదా నీకు. ఇంకేం నోరు ఉంది కదా, ఇచ్చాడు కదా దేవుడు, స్టాప్ చేయమని కనీసం అడగాలి కదా అంటూ ఆద్య లిప్స్ కింద కారుతున్న బ్లడ్ డ్రాప్ని హ్యాండ్ కీతో క్లీన్ చేస్తూ ఎందుకు ఇలా ఉంటావు ఆద్య? ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ హైడ్ అవుతూ ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు నీలా ఉండు, నీ వెనుక నేనున్నాను. అట్లీస్ట్ అలా ఉండడానికైనా ట్రై చేయి. ఎంతో కలర్ఫుల్గా ఉండాల్సింది మన లైఫ్ని కేవలం నీ భయం వల్ల మాత్రమే కొలాప్స్ అవ్వకుండా చూడు అన్నాడు రుద్ర ఆద్యతో. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ మధ్యన చాలామంది లైక్స్ మానేస్తున్నారు. మీరు ఇచ్చే లైక్స్ బట్టే కదా నాకు వ్యూస్ అయినా వేరే వాళ్ళకి నా వీడియో రీచ్ అవ్వాలన్నా ఉంటుంది. సో ప్లీజ్ అందరూ కలిసి అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.